మేమందరం కలిసి కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దానికి అప్పుడు మానసాని కృష్ణారెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టి నిర్వహించుకుంటూ వస్తున్న సందర్భంలో వారు జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకంగా, డెమోక్రటిక్ జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహించినట్టుగా ఇక్కడ మీ దృష్టికి, మా అందరి దృష్టికి వచ్చినాయి. అలాంటి వ్యక్తులు సంఘంలో ఉండడం వల్ల సంఘం ప్రతిష్ట దెబ్బతింటుంది. ఏ ఆశయంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే ఈ సంఘాన్ని స్థాపించామో ఆ సంఘ లక్ష్యాలు ముందుకు వెళ్ళడం లేదనేది భావించి రిజిస్ట్రేషన్ చేసిన ప్రముఖులందరం కూడా 7-6 ఇక్కడే ఉన్నాం. ఇవాళ సంఘ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భంలో ఇవాళ అందరం కూడా ఒక దాటిపైకి వచ్చేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రాల్లో దీన్ని ముందంజలో ఉంచాలనే ఆశయంతో ఇవాళ ఇక్కడ మీ ముందు సమావేశం, మరి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకోవడానికి మా ముందున్న ప్రస్తుత మరి అధ్యక్షుడిగా అన్నగారు, జనరల్ సెక్రటరీ జాదవ్ గారు ఇతర విషయాలు మేము ముందుస్తారు. అన్నగారు మీ ద్వారా డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం జర్నలిస్టుల యొక్క ఉన్నతి, వాళ్ళకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేయాలి. చిన్న పత్రికలు, చిన్న ఛానళ్ళు వీటన్నిటికీ గుర్తింపు తేవాలి అనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని 2021లో స్థాపించడం జరిగింది. జర్నలిస్టుల అందరి కోసం, దీనికోసం ముఖ్యంగా పాటుపడతా అని ముందుకు రాగా మానసాని కృష్ణారెడ్డి గారిని అధ్యక్షుడిగా, నన్ను ఉపాధ్యక్షుడిగా, మిగతా సభ్యులందరూ ఎన్నుకోవడం చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా సభ్యుల అందరి అనుమతి లేకుండా కొంతమందిని మా స్థానాల్లో వేరే వాళ్ళని ఏర్పాటు చేసి ముందుకు సాగించినందున మిగతా సభ్యులందరం కలిసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీని వివరాలన్నీ కార్యదర్శి శ్రీనివాసరావు జాదవ్ గారు వెల్లడిస్తారు. థ్యాంక్ యూ. 2021లో ఈ సంస్థ ఎన్నో మహోన్నతమైన ఆశయాలతోటి జర్నలిస్టుల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రారంభించాం. ఆ రోజు మేము ఏవైతే మహోన్నత ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ప్రారంభించాము. డి అంటే డెమోక్రటిక్, జే అంటే జర్నలిస్ట్, ఎఫ్ అంటే ఫెడరేషన్. కానీ కొద్దిమంది వ్యక్తులు ఏం చేశారంటే డి అంటే డేర్లెస్, జే అంటే జెన్యూన్లెస్, ఎఫ్ అంటే ఫెయిర్లెస్గా మార్చేసి ఈ వ్యవస్థకు ఉన్న చెదపురుగులలో ఇదొక చెదపురుగుగా మార్చిన సందర్భంలో అధ్యక్షుడు కూడా వారికి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే సంఘ సభ్యులు అంటే రిజిస్టర్డ్ సంఘ సభ్యులం దాదాపుగా అందరం ఇక్కడ ప్రస్తుతం మాకు ఎలాంటి అనుమతి, మాకు సమాచారం లేకుండా ఆయన ఇష్టానుసారం రాష్ట్ర జాతీయ కమిటీలంటాని తన పరిధిని మించి వ్యవహరించి ఏకపక్ష నిర్ణయాలతోటి సంఘాన్ని 7,000 పైచీలకు సభ్యత్వాన్ని ఈరోజు 300 పైచీలకు సభ్యత్వంగా మార్చేసిన సందర్భంగా వారిని గౌరవంగా పక్కకు తప్పిస్తూ మరి కొన్ని రోజుల్లో నూతన కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు నిర్మాణం చేసి అనంతరం మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ ఇంతకుముందు మీరు ఏదైతే 7 గత వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వాళ్ళము అంటే కొంత విరామం తీసుకొని ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నది నా అభిప్రాయం. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా మళ్ళీ అన్ని రకాల వ్యవస్థాపక కమిటీ చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీలాంటి సహకారం తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కమిటీల ఏర్పాటు అనంతరం రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుంది. డీజేఎఫ్ పునర్వ్యవస్థీకరణ వరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు కొత్త కమిటీలు వేసేంత వరకు సంఘం
పాటించవలసిన కార్యక్రమాలు మళ్ళీ మీకు వెల్లడించడం జరుగుతుంది. రాష్ట్ర కన్వీనర్గా ఏనుగు మల్లారెడ్డి గారు, రాష్ట్ర కో కన్వీనర్గా శ్రీనివాసరావు జాదవ్ గారు, జిల్లా కన్వీనర్గా నారమల్ల విజయ్ కుమార్ గారు, జిల్లా కో కన్వీనర్గా అరికల్ల జయకుమార్ గారు రిజిస్టర్ సభ్యులు నియమించడం జరిగింది. పైన పేర్కొన్న అంశాలని క్రింది రిజిస్టర్ సభ్యులు ఆమోదించడం జరిగిందని ఈ పత్రికా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వ్యక్తి మనకు అవసరం లేదనే విషయాన్ని మరికొన్న సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈ రోజున పత్రికాముఖంగా మీడియా సమక్షంలో మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తిని DGF ని తొలగిస్తున్నాం. ఈస్ అవుట్ ఆఫ్ ద DGF అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా DGF లోపల మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరెవరికైతే నియామకాలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజున రద్దు చేస్తున్నాం. ఇక్కడ సభ్యులు తీర్మానం చేస్తాం. భవిష్యత్తు లోపల ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు కోఆర్డినేటర్స్ తేజు గారు కావచ్చు, మల్లారెడ్డి గారు అందరూ మీ కోఆర్డినేటర్స్ మేము చర్చించుకొని జిల్లాల పర్యటన చేసి మరి మనము సభ్యులను తీసుకొని ఆ తర్వాత రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ అంతా కూడా జరుగుతుంది. అప్పటి వరకు మానసాని కృష్ణారెడ్డి నోటి వెంట DGF వినబడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే అతను నియమించినటువంటి ఈ సభ్యులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా DGF పేరు వాడదు. ఎవరు వాడినా క్రిమినల్ కేసు అవుతుంది. అవసరం DGP కలిసి మరి మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కలిసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.